హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే మనం ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఏ టెంపుల్ అంటే చూద్దాం పదండి. చూసేసారా, నేనైతే మంచిర్యాల నుండి 13 కిలోమీటర్ల దూరంలో మందమరి బస్ స్టాండ్కి 600 మీటర్ల దూరంలో ఉన్న కామాఖ్య అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను. లోపల ఎలా దర్శనం జరుగుతుందో చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమరి బురదగూడెంలో ఈ ఆలయం కొలువై ఉంది. మందమరిలోని త్రిపుర అష్టలక్ష్మి కామాఖ్యాదేవి ఆలయానికి ఒకసారి వెళ్తే ఎవరైనా మంత్రముగ్ధులైపోవాల్సిందే. 2021లో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2025లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కామాఖ్య శక్తి పీఠంతో పాటు లలితా శ్యామలాదేవి, వారాహీదేవి, వల్లభ గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఆలయంలో భక్తుల సందడి చాలా ఉంది. అనునిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల కోసం ఇక్కడ నిత్య అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా మందమరిలో 2 ఎకరాల ప్రాంతంలో ఈ దేవాలయ నిర్మాణాన్ని చేస్తున్న క్రమంలో అమ్మవారి ప్రాచీన దేవాలయం ఇక్కడ మాకు లభించడం జరిగిందని అక్కడ ఉన్నవారు చెప్పారు. అష్టాదశ శక్తిపీఠం ఈ సృష్టికి మూల కారణ శక్తులైనటువంటి శక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపులైన శ్యామలాంబిక, లలితా పరమేశ్వరి, వారాహిదేవి దేవాలయాలు ఇంతవరకైతే నిర్మించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున విశేషంగా లలితా సహస్రనామాలతో హోమం జరుగుతుంది. సాయంకాల సమయంలో తిరుజ్యోతి పూజ, అమ్మవారికి పల్లకీ సేవ, మాతలచే కుంకుమార్చన జరుపబడును. ప్రతి నెల అమావాస్య రోజున హోమం జరపబడును. మరుసటి రోజు పాడ్యమి రోజున లలితా పరమేశ్వరికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతాయట. పంచమి రోజున వారాహి అమ్మవారికి, సప్తమి రోజున రాజశ్యామల అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసిరు కదా, ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో భక్తులు చూడండి పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు. మాకైతే చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైము ఇక్కడికి రావడము. ప్రతి చోట వాళ్ళు ఇట్లా బొట్లు పెట్టడము, ఫ్లవర్స్ ఇవ్వడము, ఇదంతా కూడా పద్ధతి చాలా బాగుంది. చూడండి, ఇక్కడ మేము వచ్చేసి ఇక్కడ దీపారాధన చేయొచ్చు, లేదంటే అగరబత్తులైనా మనం ముట్టించుకోవచ్చు. ఇట్లా పూజా కార్యక్రమం. లేడీస్ అనే కాదండి, జెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇగో ఇక్కడ మాత్రం నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. చూడండి, ఇట్లా అమ్మవార్ల రూపాలు ఎంత బాగున్నాయంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ప్రసిద్ధమైన అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతంగా ప్రఖ్యాతిగాంచింది కామాఖ్యాదేవి క్షేత్రం. ఈ అమ్మవారిని త్రిపుర శక్తిదాయినిగా కూడా కొలుస్తారు. భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా కామాఖ్య. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అమ్మవారి దర్శన ప్రాప్తి కలగదని ప్రతీతి. అలాంటి కామాఖ్య మాతకు దేశ వ్యాప్తంగా 2 ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి అస్సాంలో ఉంది, మరొకటి మన రాష్ట్రంలోనే ఉంది. దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులైతే చెల్లించుకుంటున్నారు. సర్వజనులకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారట. నాకైతే ఇదైతే లోపల టెంపుల్కి వెళ్ళిన తర్వాత వ్యూ చూడండి, చాలా బాగుంది. చూడండి, ప్రతి అమ్మవార్లను చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో, మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలాగా ఉంది. ఇక్కడ వీళ్ళ పద్ధతులు కూడా చాలా బాగున్నాయి. చూసారా, ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని భక్తుల్ని వరుస క్రమంలో పంపించడము, వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం వంటి పనులు చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు. చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోవు అంటే నమ్మచ్చు.
ఇక్కడ అయితే పేపర్ ప్లేట్ చూసారా, ఇది పేపర్ ప్లేట్ మాత్రం కాదండి. కింద పేపర్ ఉంటుంది, పైన మొత్తం తామరాకులతో ఉంటుంది విస్తరాకు. మనం నార్మల్గా అయితే మోతకాకులతో చూస్తాం, కానీ ఇక్కడ తామరాకులతోటి ఇవ్వడం జరిగింది. ఇందులోనే మేము అన్నప్రసాదం తినడానికి కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది గోశాల. ఇక్కడ గోవులను చాలా బాగా చూసుకుంటున్నారు వీరందరూ. గోవులకు సంబంధించి గడ్డి అంతా కూడా పక్కన పెట్టేసి, భక్తులు కొంతమంది వచ్చిన వాళ్ళు అరటి పండ్లు అలాంటి ఆహార పదార్థాలు కూడా ఇవ్వచ్చు వాటికి. చూడండి, ఇదే మొత్తము మన